కవిత అరెస్ట్ అయ్యి ఈ రోజుకు సుమారుగా 4 నెలల వ్యవధి దాటిపోయింది. 5 నెలలు గడుస్తుంది. ఈ 5 నెలల వ్యవధిలో కవిత జైల్లో అనేక పాఠాలు నేర్చుకుంది. కనీసం ఆమెకు 5 నెలల వ్యవధి వరకు బెయిల్ రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ కవితకు బెయిల్ ఇస్తే ఆమె బయటకు వచ్చి కేసును తారుమారు చేస్తుందేమో అన్న భయం అధికారంలో లోపల ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ కేసును తారుమారు చేయగలుగుతుందా అనే విషయాన్ని పక్కకెడితే జైలు నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ, తెలివైన వాళ్ళే అనుకోవచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, రకరకాల వ్యక్తులు మొత్తానికి నెక్స్ట్ కాబోయే సీఎంకు కావలసినన్ని ఈమె దగ్గర ఉన్నాయి, సీఎం కావడానికి అర్హత పొందింది జైల్లో ఈ 5 నెలల కాలం గడిపిన తర్వాత అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే మనిషికి దెబ్బ తగిలినప్పుడే గాయం లోతును బట్టి గాయం మానడానికి టైం పడుతుంది. ఎట్ ది సేమ్ టైం దానికి ఎనర్జీ అవసరం ఉంటుంది. ఆ గాయం పెయిన్ తెలుసు కనుక ప్రజల గురించి ఆలోచించే అవకాశం వస్తుంది. అదే జరిగింది మాజీ సీఎం కేసీఆర్కి. తను నిరాహార దీక్ష తీస్తున్న టైంలో బెడ్ పైన చనిపోతాడు అనే సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు ఆ పెయిన్ అనేది కనపడ్డది ఆయనకు. ఆ పెయిన్ కనపడడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను, పెద్ద పెద్ద ప్రాజెక్టులను, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను, సాగునీటి ప్రాజెక్టులను అనౌన్స్ చేసి వాటిని వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేసిండు. అంటే పెయిన్ అనేది మనిషికి మంచి అనుభవాన్ని తీసుకొస్తుంది. ఆ అనుభవమే రాబోయే ఎలక్షన్లలో కవితకు ఖచ్చితంగా సీఎం పదవి వరిస్తుంది అని ఆ పార్టీతో పాటు, బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి విశ్లేషకులు వివరణాత్మకంగా వివరించడం జరుగుతుంది.